నేటి దైవవాక్కు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది నై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. యేసు క్రీస్తు ఈ లోకానికి రాకుండా ఉంటే ఎవరికి ఎప్పటికీ రక్షణ, పాప విముక్తి అంటూ ఉండేది కాదు. మనమందరము పాపులమే. ఈ మాట నమ్మదగినది అని పౌలు గారు అంటున్నారు. ప్రముఖ పాపిని తన్ను తాను తెలుసుకొని ప్రముఖ పాపిని అంటున్నాడు. వ్యక్తిగత జీవితాల గురించి ఆలోచిస్తే అందరము ప్రముఖ పాపులమే అని మనము కూడా గుర్తించుకొని మన పాప భారమంతా ప్రభు పాద సన్నిధానములో ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టినప్పటికీ పౌలు గారు అంటున్నారు, నేను ప్రధాన పాపిని అని తగ్గించుకున్నాడు. మానవ చరిత్రలో బ్రతికిన గొప్పవాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ ప్రభువును రుచి చూచి తెలుసుకున్నారు పౌలు గారు. అయితే మనందరిలో కూడా స్వభావ సిద్ధంగా వచ్చిన భ్రష్ట స్వభావం మనలో ఉందని తెలియపరచుచు మనలను రక్షించి అంతము వరకు కాపాడగలిగేది దేవదేవుని అపారమైన కృప మాత్రమే అని అంటున్నాడు. మత్తయి సువార్త 9:13లో నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదు అని అంటూ, లూకా 19:10లో కూడా నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నిజమే, రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. నశించిన మనల్ని వెతికి రక్షించుకోవడానికి ఆయన ఈ లోకంలో అరుదించాడు. మరి మన గురించి మనము ఏమనుకుంటున్నాం ఆలోచిద్దాం. మనము కూడా పౌలు గారి వలె నూతన స్వభావం కలిగి దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవించచ్చు అనేకులకు మాదిరికరమైన జీవితము జీవించే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.